అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లలోకి స్వాగతం 9 వద్దులు కాదు 90 రోజులన్నా సరే మా డిమాండ్లన్నీ తీర్చేదాకా మా కోరికలన్నీ తీర్చేదాకా గిట్నే చేస్తాం ఇక నిరసనలు మేమంతా అగువ కనబడుతున్నామా ఇంకెంతగానో చేయమంటారు ఏమంటే ఏపీలో కాలు పెట్టినవో కానీ మొత్తం దరిద్రం పట్టినట్టే పట్టినవు మాకు అని చెప్పి ఇక అంగన్వాడీలు నిరసన చేస్తున్నారు కదా నుల్లా అది ఇయాల్టికి 9 వదులకు వచ్చింది ఇక భిక్షాటన కూడా చేస్తున్నారు చూద్దాం పాండ్రి ర్యాలీలో భాగంగా చేసిండ్రు అగో మొత్తం మీద ఇక అంగన్వాడీలు నిరసనల మీద నిరసనలు తెలుపుతున్నారు కదా నుల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలా ఇక సమ్మెల భాగంగా 9వ రోజు ఆందోళన కొనసాగించిండ్రు అంగన్వాడీలు ముమ్మిడివరం ప్రధాన రహదారి మీద ఇక భిక్షాటన చేసిండ్రులా ర్యాలీలతో నిరసన కార్యక్రమం చేపట్టిరు మొత్తం మీద ఇక చూడుండ్రుల్లా ఎట్లున్నదో కథకక్కడ ఇయాల్టికి 9వ వద్దు కాబట్టి ఇక గాళ్ళు అయాల్టి కాంచెల్లి ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నారు నిరసనలు ఇక మరి జగనాలకైతే కనికరం లేనట్టే కొడుతున్నది కదా గల డిమాండ్లేవో గాళ్లకు గల కోరికలేమో అవన్నీ నెరవేరుస్తే కాదా చెప్పు జగ్గులు ఇదంతా ఎందుకు ఇక గాళ్ళు కూడా కరాకటిగా గట్టిగానే కూర్చున్నారు మా డిమాండ్లు నెరవేర్చేదాకా మేము గిట్నే కూర్చుంటామని చెప్పి గమాండిగానే ఉన్నారు గాళ్ళంతా కూడా ఇక మొత్తం మీద 9వ రోజు కూడా నిరసనలు జోరుగానే తెలిపిండ్రు ఇక గిట్లా భిక్షాటన చేసుకుంటా ఇక ర్యాలీలతోని నిరసన చేస్తున్నారు మొత్తం మీద ఇక జగనాలకు ఎవరెట్లా పోయినా కూడా పట్టింపే ఉండేనట్టు ప్రవర్తిస్తాడు ఆయన పట్టించుకుంటే ఏపీ అంతా బాగానే ఉండు కదా ఎవరి బాధ సాధలు ఆయనకు అవసరం లేదు ఆయన ఒక్కడు మంచి ఉన్నాడా ఆయన గాలిగాలి చేతులని నడుస్తున్నాయి ఆయన కడుపు నిండుతున్నదా అన్నది ఒకటే కావాలా ఏపీలో ఏవి చక్కగా లేకున్నా గానీ మాటలకైతే ఏం తక్కువ లేవుల్లా కోటలు కడతారన్నట్టు ఇక నీళ్ళ మీద రాతలే ఇల్లు చెప్పుకొస్తే గెలక ముందు ఒక మాట గెలిచినాక ఒక మాట ఏపీలో ఎక్కడన్నా అభివృద్ధి కనబడ్డదా ఈ జగనాలు పేరిట ఒక్కలన్న కడుపు నిండా బువ్వ తిన్నోళ్ళు ఉన్నారా చెప్పుండ్రి కడుపు నిండా బువ్వ అక్కడ పెడితే ఏపీలో రోడ్లు చక్కగా లేవని ఇప్పటికే ఏపీ జనాలు అందరూ నానా తంటలు పడుతున్నారు ఇక ఇప్పుడు రోడ్లు కాదు బ్రిడ్జిలు కూడా చక్కగా లేవు అవి కూలిపోయినా నాకు పట్టనట్టే ఉంటా అని జగనాలైతే అట్లా కూర్చొనే ఉన్నట్టుంటాడులా ఇక అటు రోడ్లు చక్కగా లేవు ఇటు బ్రిడ్జిలు కూడా చక్కగా లేవు గిడ బ్రిడ్జ్ కూలింది కావాలంటే చూసేద్దాం పాండ్రి ఇంకా నయమైందుల్లో ఎవరికి ఏం కాలేదు అని అన్నలం పాడైపోను ఏపీలో ఎడయుష్ట గిట్టే ఉన్నట్టున్నది కదా ఒక రోడ్లు చక్కగా లేకపాయే ఒక బ్రిడ్జిలు చక్కగా లేకపాయే జనాలకు ఎటువైనా కటకాలమే వచ్చిందిలా అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట నుంచి వడ్డాది నడుమ ఉన్న తాచేరు బ్రిడ్జ్ కూలిపోయిందిలా ఇక పాడేరు నుంచి విశాఖపట్నం నడుమ ఏడికాడ రాకపోకలు బంద్ పడ్డాయి ప్రధాన రహదారి అవ్వుడుతోటి ఇబ్బందులు పడుతున్నారు వందలాది గ్రామాల జనాలు ఇక కావాలంటే మీరే చూడుండ్రి ఇంకా నయమైంది జనాలకు ఎవ్వలకు కూడా ఏం కాలేదు అటు దిక్కుపోతున్న జనాలు ఉండగా గట్లయితే ఎట్లా కావాలో చెప్పుండ్రి ఏపీలో ఏటన్నా పోదామంటే రోడ్లు చక్కగుండే ఇప్పుడు బ్రిడ్జిలు కూడా గిట్ల కాబట్టే గిట్ల ఊలిపోతే ఎవరన్నట్టు కారకులు అవు జగ్గులు కొంచెనన్నా కనబడతలేదా నీకు మళ్ళా మాట మాట్లాడితే ఇట్లా అంటావు ఒక తేప గెలిపించుకునే గింత ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ తేప అంటే ఏం కావాలి ఎట్లా కావాలి మా బతుకులు ఇక దగ్గర పడ్డాయి కాక నీకు రోజులు అని అంటున్నారు ఏపీ జనాలు కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూసుకుంటా మా పొలగాన్లు మా లెక్కలు కావద్దు మేము కూలినాలు వేసి బతికి అలాని మంచిగా చదివిస్తున్నాం మా లెక్క అస్సలు కావద్దు మంచిగా చదువుకొని ఏదో ఒక నౌకరి సంపాదించుకొని మంచిగా బతకాలా ఉన్నత స్థాయిలు ఉండాలని చెప్పి తల్లిదండ్రులేమో బళ్ళకు పంపిస్తున్నారు మరి బల్లెర్సి టీచర్లు సార్లు ఏం చేయాలా వాళ్ళకు మంచిగా చదువులు చెప్పాలా క్రమశిక్షణ నేర్పాలా ఇక బడికొచ్చే పొలగాన్లకు చదువులు చెప్పకుండా గల సొంత బండ్లను దూడిపిస్తున్నారులా నువ్వద్దిగానే చెప్తున్నా ఎక్కడ జరిగింది ఏంది అంటారా చూడుండ్రి మీరే ఇది బడా లేకపోతే పనులు చేసే పాకన ఏందల్లా అర్థం కాకుంటున్నది మొత్తం ముచ్చట బల్లే చదువులు చెప్పాలా కానీ గిట్ల బళ్ళు గడిగిస్తారు ఇక చదువు ఏమత్తది పొలగాన్లకు చదువు చెప్పే టీచర్ అమ్మలే గిట్ల గల సొంత బండ్లు గడిగించినాక పొలగాన్లకు ఇంకా చదువేం నెతికెక్కుతుంది చెప్పుండ్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అరుణ కుమారి అనే మేడము తన సొంత బండిని పిల్లగాన్లతోటి గడిగిస్తున్నదిలా ఇక ఈ ముచ్చట మీద మస్తు గరమైతున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్ అంతా కూడా ఇక ఇంకో తిక్కు ముచ్చట మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాలు ఇక పాఠశాల ముంగల నిరసన కూడా తెలిపిండ్రు అనుకోరాదు ఇక ఆమెను సస్పెండ్ చేయాలా ఏమట్నే అని కావాలంటే మీరే చూడుండ్రి ఎట్లా గడుగుతున్నారో బండిని జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో పీటీగా విధులు నిర్వహిస్తున్నట్టు అరుణకుమారి గారు తన సొంత కారును శుక్రవారం మధ్యాహ్నం పిల్లలతో బడి సమయంలో కడిగించుకోవడం జరిగింది ఉన్నటువంటి 4 పిల్లలు కూడా ఎస్ఎఫ్ఐ దృష్టికి అదేవిధంగా ఉన్నటువంటి యువజన విద్యార్థి మహిళా సంఘాల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలాంటి చర్యలు అనేకం జరుగుతూ ఉన్నాయి పాఠశాలలో, కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకునే వారు లేరు. అదేవిధంగా ఈ
పీటీని సస్పెండ్ చేయాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తాం. తల్లిదండ్రులు ఇంటికన్నా ఏం పని చేయనీయకుండా బడికి పంపి మంచిగా చదువుకొని రాండ్రి బిడ్డ అని పంపిస్తే ఇక బల్లె టీచర్ అమ్మలేమో గిట్ల చేసుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి. గట్ల కారును బండ్లను గడిపిస్తారు గట్నే ఉంటాది. ఇక గవర్నమెంట్ సార్ల మీద మేడంల మీద ఏడికెంచుంటది చెప్పుండ్రి గౌరవం. ఇక బల్లలకు పంపాలంటేనే మస్తు భయం అవుతున్నది గిసొంటి చూసినాక. అప్పో సప్పో తీసుకొచ్చి లేకున్నా కూడా పంట వేసుకొని ఇది వస్తే చాలు బతుకుతెరు ఉంటది అని చెప్పి పండించుకున్న పంటలకు కూడా నీళ్ళు ఇయ్యకుండా గిట్ల ఏసుడు ఎంత దాకా కరెస్టు గిట్నే ఉంటాది. ఏపీలో అన్నదాత కన్నీరు తప్ప మిగిలింది ఏది లేకపాయే. గింత అన్నాలం ఉంటుందా? గట్ల నీళ్ళు ఆపేస్తారా? 1000 ఎకరాల దాకా ఇలా మొత్తం నాశనమైన అంటే నీళ్ళు ఆపుడుతోటే కదా. అన్నదాత కళ్ళలో ఏపీలో నీళ్లు తప్ప మిగిలింది ఏం లేదు. ఇక అన్నదాత కరువు కాటేసినట్టే ఉన్నది కదా మీరు చేయంగా. గట్ల నీళ్ళు ఆపుతారా అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి మస్తు గరమైతున్నాడులా. అసలు పూర్తి ముచ్చట ఏంటిదన్నది ఇన్కద్దాం పాండ్రి. హెచ్ఎల్సీ కెనాలుకు నీటి విడుదల ఆపేసుడుతోనే పెద్దవడుగూరు మండలంలో ఉన్న వేలాది ఎకరాలల్లా సాగు చేసిన మిర్చి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయినరు. ఎన్నో పైసలు పెట్టుకొని పంట చేతికి వస్తుందని ఆశలు పెట్టుకుంటే గింత అన్నలం అవుతుందా చెప్పుర్రి. పెద్దవడుగూరు మండలం మిడతూరు కాడ హైవే మీద రైతులతోని కలిసి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి తిరిగి ఆందోళన చేపట్టిండు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వార్థ ప్రయోజనాలతోనే రైతులకు గీ దిస్తుతి వచ్చింది అని చెప్పి మస్తుగా మండిపడ్డాడు. కావాలంటే చూడుండ్రి ఎట్లున్నదో కథడా. కాయలు వచ్చాయి అన్ని టైంలో వచ్చేటప్పుడు చూడ ఏమైంది కాయ కూడా ఒకటి చెప్పేది. కొన్ని అన్ని సార్లు వదలవచ్చు పనిలే. ఈ కెనాల్లో రొంత నీళ్ళు ఉన్నాయి, ఆడాడ ఉన్నాయి, నీళ్ళు పెట్టాలి. ఊరుకున్న కూడా ఏం చెప్పారు వీళ్ళు, మీ పంట అయిపోయేంత వరకు మేము నీళ్ళు ఇస్తామని చెప్పారు. కనీసం మేమేం చేసాం, ఆడి కొందరికి ట్యాంకర్లో 23 ట్యాంకర్ల లాగా నేను పంపించిన. డీజిల్ ఎంత అసలు ఇప్పుడు మళ్ళీ బోర్లు వేయబట్టినారు. బోర్లు అయిపోతే కొన్ని దాంట్లో ఉప్పు నీళ్ళు వచ్చినాయి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము అడిగేది ఇంకొక 15 రోజులు నీళ్ళతో బయటపడుతుంది, అంతేకాని వేరే ఏం లేదు. నీళ్ళు ఒక 15 రోజులు వదలండి. అదేమి అన్ని కెనాళ్ళకు వద్దు, ఈడ లక్ష్మపల్లె మధ్యలో ఇస్తా సార్. ఇది మా పరిస్థితి బాగాలేదు, అందుకని మేము స్ట్రైక్. ఇట్లుంటది గాలిపంక పాటోల ముచ్చట. జనాలు ఎటుపోతేంది, రైతన్నలు ఎటు వేస్తేంది, ఇక మా కడుపైతే నిండుతున్నది గదేజాలు అనుకునే రకాలన్నట్టు గాలిపంక పాటోలు. ఇక కెనాల్ కు మరి నీళ్ళు ఆపేస్తారా? ఈ లేసుకున్న పంటలు ఎటు పోవాలా? వేలాది ఎకరాలల్లా ఎంతో నమ్మకం పెట్టుకొని ఆశలు జిగిరించుకొని గిట్ల పంటలు వేసుకుంటే గిట్ల నీళ్లు వంపకుండా నీళ్లు దోలకుండా ఇట్లా ఆపేసుకుంటా పంటలన్నీ ఆగం చేసుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి. ఇక ఈ గాలిపంక పాటు ఉన్న రోజులు రైతుల నోళ్ళలో మన్ను తప్ప ఇంకా ఏది లేదని ఇక మస్తు గరం అవుతున్నారు మొత్తం మీద ఏపీ జనాలంతా గీ ముచ్చట్ల. గడ్డ దిక్కు పోయొచ్చేటట్టే లేదుల్లా. ఇక పోయేటోళ్ళు కూడా పోకుండ్రి, గంట సాలు ఉన్నది. పోతే ఇక ఐస్ గడ్డ కట్టినట్టు గడ్డ కట్టుడేనుల్లా. హౌ మళ్ళా ఆదిలాబాద్ లా సలి పంజా ఇసిరింది. గోంత సల గోంత కథన బయటకు వచ్చేటట్టు లేదు. ఇక కొంచెమంత పొద్దు ఊకితే చాలు. పొద్దుగూకుడు కాదులా, పగటీలైనా చల్లగానే ఉంటుంది. ఇక పొద్దుగూకైతే గజ్జ గజ్జ వణుకుతున్నారు జనాలంతా. ఆదిలాబాద్ లో మస్తు ఉన్నదట సలి. ఏ గడ్డ దిక్కు పోయేటట్టున్నదా చెప్పుండ్రి. మొత్తం బొక్కలు కొరికే చలి పాడైందుల్లా. ఆదిలాబాద్ జిల్లా దిక్కు మొత్తం చలి పంజా ఇసురుతున్నది అనుకోరాదుర్రి. రాష్ట్రంలోనే ఎక్కడ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతున్నాయి. ఆదిలాబాదు, కొమరంభీం జిల్లాల సింగిల్ డిజిట్స్ లా ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడుతోని జనాలు గజగజ వణికిపోతున్నారు. వరుసగా 3 వద్దుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడుతోని జిల్లా వాసులు మస్తు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏం పోతారు చెప్పుర్రి ఆదిలాబాద్ దిక్కు. ఆడబోయిన గిట్ల అడుగు పెడితే చాలు గజగజ వణుకుడు ఈగం పాడైంది. ఇక చూద్దాం పాండ్రి ఎట్టున్నదో అటు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్న పరిస్థితి ఉంది. కొన్ని రోజులు ఒక 2-3 రోజులుగా అయితే తీవ్రంగా చలి వీస్తుంది. చలితో పాటు ప్రధానంగా శీతల పవనాలు ఏవైతే ఉన్నాయో అవైతే ఆదిలాబాద్ జిల్లా వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం 7 నుంచి 9 గంటలైనప్పటికీ కూడా సూర్యుడు అంతంత మాత్రంగానే బయటగా వస్తున్నాడు. దీన్ని ముఖ్యంగా చూసుకుంటే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ టీలో నిన్న 11 డిగ్రీల పైన నమోదుగా ఈ రోజు ఉదయంకి వచ్చేసి 10 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. మొత్తంగా సింగిల్ డిజిట్స్ కి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. అది చూసినారులా ఎట్లున్నదో కథ. ఈ సలేందో 3-4 రోజుల కాంచెల్లి ఇంకా ఎక్కనే అవుతున్నది కానీ తగ్గుడైతే లేకపాయి. అన్నిటి దిక్కు ఒక తీరంటే ఆదిలాబాద్ దిక్కు ఇంకో తీరన్న ముచ్చట. ఇక అక్కడ జనాలైతే ఎట్లుంటున్నారో ఏమో అర్థమైతలేదుల్లా. ఇక పొద్దుగు కాదు పగటిలకి కూడా ఇట్లా ఉష్ణోగ్రతలు పడిపోవడుతోని జనాలకు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి అనుకో
అనుకోరాదుర్రి. ఏదేమున్నా ఇక భద్రంగా ఉండాలకి సలి పోయేదాకా ముసలిముడుగోలు పొలగాళ్ళు పైలం జర్రా. ఇక ఆదిలాబాద్ దిక్కున్నోళ్ళంతా మంచిగా ఉండాలల్లా నిమ్మలంగా సలిపోయేదాకా. జనాలకు అసలు పేల భయం లేకుండానే తయారైతున్నారు. పోలీసులు అయితేంది ఎవరైతేంది మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం, రోడ్ అయితేంది ఏదైతేంది ఆగిపోని బండ్లు ఎటన్నా పోని మాకు అవసరమే లేదు అన్నట్టే తయారైతున్నారులా. పుట్టినరోజు అంటే ఇంటికాడ చేసుకోవాలా, లేదు మేము బయటనే చేసుకుంటామంటే ఆకిట్లా చేసుకోవాలా, అట్లా కాదంటే ఫంక్షనాలలో చేసుకోండి. గంతేగాని రోడ్డు మీద వచ్చి జనాలు పోయే కాడ బండ్లు ఆపుతాం మేము పుట్టినరోజులు జరుపుకుంటామంటే ఎట్లుంటుంది చెప్పుండ్రి. గీళ్ళ నిర్వాహకం కూడా గట్లనే ఉన్నది. భద్రాచలం కాడ ఎట్లయిందో చూడుండ్రి. ఇంకా పోలీసు వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు గాళ్ళ మీదికే ఓడి చేసిర్రు. గింత కథలా గింత లెక్కల ఇక ఏందో ఏమో పోన్రి పేల భయం లేని లెక్కనే ఉన్నాయి మొత్తం అయితే చూడుర్రి మీరే. రోజు రోజుకు మనుషులు మరీ అధ్వానం తయారైతున్నారులా. ఇక ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా పేల భయం లేని చేతలు చేస్తున్నారు మొత్తం మీద. భద్రాచలం పట్టణంలో నడి రోడ్డు మీద పుట్టినరోజు వేడుకలు చేసుకుంటా ఇక వచ్చేపోయే బండ్లకు మొత్తం అంతరాయం కలిగించుకుంటా వేసిండ్రులా. ఇక పోలీసుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా దౌర్జన్యానికి దిగిండ్రు కొందరు యువకులు. ఇక స్టేషన్ కు తరలించిన పోలీసులు గల మీద కేసులు పెట్టిండ్రులా. ఇక కావాలంటే చూడుండ్రి ఎంత ఆగమాగం చేస్తుండ్రో. కూర్చుంటే భద్రాచలం పట్టణంలో కూడా క్రమక్రమంగా లా అండ్ ఆర్డర్ తప్పిపోతున్నది అనుకోరాదుర్రి. ఆకతాయిలా ఆగడాలు శృతి మించుతున్నాయి. ఇక పోలీసులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆఖరికత్తే గాల బండ్లని అడుకునే స్థాయికి పోయింది పరిస్థితి. ఇక నిన్న రాత్రి కొంతమంది యువకులు పట్టణంలో ఉన్న అంబేద్కర్ సెంటర్లో నడి రోడ్డు మీద పుట్టినరోజు వేడుకలు చేసిండ్రు. దీంతోని జనాలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడ్డది. ఇక దీంతో అక్కడికి ఏరుకున్న పోలీసులు కేక్ కటింగ్ చేస్తున్నోళ్ళని అక్కడి నుంచి పోవాలని చెప్పుడుతోని భద్రాచల పట్టణ ఎస్ఐ మీదికే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుడు, ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడు చేసిండ్రు. ఇక దీంతోని సదరు యువకులను ఇక గాల కారును పోలీస్ టౌన్ కు తరలించాలని చూసిన పోలీసులకు ఇక యువకులు సుక్కలు చూపించిండ్రులా. సుమారు గంట పాటు పోలీసు బండ్లను అడ్డగించిండ్రు. చివరకు పట్టణ సిఐ నాగరాజుగా యువకుల కారును స్టేషన్ కు తరలించిండులా. ఏదేమైనా గిట్ల పట్నంలా నడి రోడ్డు మీద పుట్టినరోజులు వేడుకలు చేసుకుంటా ఆఖరికత్తే పోలీసులను ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా గల విధులను ఆటంగా వరుసుకుంటా సుమారు గంట సేపు అంబేద్కర్ సెంటర్లో నానా బీవత్సం సృష్టించిండ్రు. దీంతోని హంగామా చేసిన యువకులతో పాటు కార్ స్టేషన్ కు తరలించిన పోలీసోళ్లు ఈ కేసులు నమోదు చేసిండ్రు. ఇక పట్టణం నడిబొడ్డుల రోడ్డు మీద నానా హంగామా చేసిన యువకుల తతంగాన్ని చూసి జనాలు ముక్కు మీద ఏరేసుకున్నారులా. గిసుంటోలని కఠినంగా శిక్షించాలని మల్లోత్యాప గిసొంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జనాలు కోరుతున్నారు. ఇయో గివన్నట్టులా టీవీ5 సమర్పించు మాస్మలన ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి. మళ్ళా రేపు ఇవ్వడదాకా మీ టీవీ5 ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం.